హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ డివిజన్ చూద్దాము. సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ని ఎలా డివైడ్ చేశారు అది చూద్దాము. ఆల్రెడీ మనం 2 వీడియోలు చూసాము, తెలుగు ఇంగ్లీష్ చూసాము. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ చూద్దాము. మీరు ఇప్పుడు ఇది చూస్తుంది అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో ఇలా మనకి అన్ని సబ్జెక్టులు వస్తాయి అనమాట. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ డివిజన్. నేను మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేశాను. ఈ పేజ్ ఓపెన్ అయింది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 మ్యాథమెటిక్స్ పేపర్ మార్క్స్ డివిజన్. పేపర్ 1 and 2 ఈ రెండు కలిపి కూడా మనకి 100 మార్కులకి ఇస్తున్నారు. ఎందుకంటే జూలై 2020కి పేపర్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. 3 గంటల 15 నిమిషాలు మనకు టైం ఉంటుంది 100 మార్కులకి. ముందు 11 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 6 పేపర్లు మాత్రం చేశారు. డైరెక్ట్గా ఏ రోజుకి ఆ రోజే డైలీ కంటిన్యూషన్గా ఎగ్జామ్స్ పెడుతున్నారు. మనకు తెలిసిందే ఆ విషయం. టైం టేబుల్ సంబంధించిన వీడియో కూడా మీకు చేసి పెట్టాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. సో పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి కూడా మనకి ఒకసారి ఎగ్జామ్ పెడుతున్నారు 100 మార్కులకి. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి సెక్షన్ 1, 2, 3, 4 4 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి చూద్దాము. 1 నుండి 6 క్వశ్చన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మొత్తం 12 క్వశ్చన్లు ఉన్నాయి. 6 క్వశ్చన్లు పేపర్ 1 నుంచి 6 క్వశ్చన్లు పేపర్ 2 నుండి వస్తాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 1 మార్కే. ఓవరాల్గా మనకి 12 మార్కులు, 12 క్వశ్చన్లు ఉంటాయి. దేని నుంచి వస్తాయంటే ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ సెక్షన్లో ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ ఉంటాయి. సెక్షన్ 2 వచ్చేసరికి వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇవి 2 మార్కులకి ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్. ఇక్కడ మనకు వచ్చేసరికి 8 క్వశ్చన్లు ఉన్నాయి. 8 క్వశ్చన్లు ఉన్నాయి మొత్తం. పేపర్ 1 నుంచి 4 క్వశ్చన్లు, పేపర్ 2 నుంచి 4 క్వశ్చన్లు. ఓవరాల్గా మనకి 16 మార్కులు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులకి ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ 1 నుంచి 4 వస్తాయి, పేపర్ 2 నుంచి 4 వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 4 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ తప్పబడింది, 4 మార్క్స్ ఉంటుంది. ఇది 4 మార్క్స్ ఉంటుంది. 4 × 4 32. సో పేపర్ 1 నుంచి 16 మార్క్స్, పేపర్ 2 నుంచి 16 మార్క్స్ వస్తాయి. అలానే సెక్షన్ 4 ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్. నోట్, దేర్ ఈజ్ ఏ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది లేదు. ఎన్ని క్వశ్చన్లు ఉంటే అన్ని క్వశ్చన్లు రాయాల్సిందే. ఇక్కడ మాత్రం సెక్షన్ 4లో మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా వచ్చేసరికి మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1 నుండి 2 క్వశ్చన్లు 16 మార్కులకి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 నుండి 2 క్వశ్చన్లు ఉన్నాయి 16 మార్కులకి. పేపర్ 1, 2 రెండు కలిపి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, అది 8 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 5 క్వశ్చన్స్ పెద్దవి ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటూ 8 మార్క్స్, ఓవరాల్గా 40 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. సెక్షన్ వైజ్ మార్క్స్ డివిజన్ ఎలా ఉందంటే అన్నిటి కలిపి ఓవరాల్గా చూస్తే సెక్షన్ 1 నుంచి 12 మార్క్స్ వస్తాయి ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ 2 నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్లు వస్తాయి 16 మార్కులకి. సెక్షన్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు వస్తాయి 32 మార్క్స్కి. అంటే ఇది 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. సెక్షన్ 4 నుంచి ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్ వస్తాయి. ఓవరాల్ మనకి 100 మార్కుల పేపర్ ఉంది. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్. డైలీ 2-3 క్వశ్చన్స్ చదివినా కానీ సరిపోతుంది ఈచ్ సబ్జెక్ట్ నుండి. మినిమం పాస్ అవటమే కాకుండా 70% ఎబవ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మన ఛానల్లో మీకు అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ సంబంధించింది, తెలుగు, ఇంగ్లీషు, గ్రామరు ఈ సంబంధించినవన్నీ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా సబ్జెక్ట్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినట్లయితే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.